నమస్తే అండి. ఇంతకు ముందు చెప్పారు మీరు కోళ్ల పెంపకంలో ఎలా పెంచాలి, ఏంటి లాభ నష్టాలు అని చెప్పేసి. అసలు ఈ కోళ్ల పెంపకంలో వాళ్ళు చేస్తున్న తప్పేంటండి? వ్యవసాయదారులు కానివ్వండి, లేకపోతే రైతులు కాకుండా కొంతమంది ఎడ్యుకేషన్ పీపుల్ కూడా ఈ మధ్యన చేస్తున్నారు ఇంకొక బిజినెస్ కింద ఇది. సో వీళ్ళు ఎటువంటి తప్పులు చేస్తున్నారు, ఎందుకు నష్టాలనే వస్తున్నాయి? సో ఇప్పుడు ఈ కోళ్లలో కానీ గుడ్లు పెట్టించడంలో కానీ లేకపోతే మాంస ఉత్పత్తిలో కానీ జనరల్ గా ఈ పెరట్ కోళ్ళు అనే విధంగా చాలా మంది లాస్ అవుతున్నారు. అంటే రైతులు కానీ యువత కానీ చాలా మంది లాస్ అయ్యి ఫోన్ చేస్తున్నారు అనమాట. ఇంత లాస్ అయినా నేను దీని అసలు ప్రాఫిట్ లేదు అనే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. సో దీంట్లో నేను మీకు థియరిటికల్ గా చెప్పడం కన్నా నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను. నాతో పాటు వాళ్ళు షేర్ చేసుకున్న విషయాన్ని మీకు ఒక స్టోరీ రూపంలో చెప్తాను అనమాట. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పాను న్యూట్రిఫ్రెష్ ఎగ్స్ మాకు 15 రూపాయల గుడ్డు అమ్ముతున్నాం అనేది, అప్పట్లో మేము 2 years బ్యాక్ 10 రూపాయలు అమ్మాం అనమాట గుడ్డుని. సో నా దగ్గర ఒక రైతు ఒక ఇంట్రెస్ట్ ఉన్న మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ వచ్చేసి తెలుసుకున్నాడు. ఎట్లా అంటే ఇట్లా 10 రూపాయలు అమ్ముతున్నా అది ఇది అని ఆయన మాట్లాడాడు అనమాట. సో మాట్లాడేసి నాకు ఆయన రివీల్ చేయలే, నేను స్టార్ట్ చేస్తానే. సో ఐఎమ్ రెడీ టు షేర్ నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చానంటే నాలెడ్జ్ షేర్ చేయడానికి. సో ఆయన షేర్ చేసుకోవడం అనమాట. కానీ వెళ్ళి స్టార్ట్ చేసుకున్నాడు. ఈయన 10 రూపాయలు అమ్ముతుండు, నేను 2000 కోళ్ళు తెచ్చేసుకుంటే నాకు 1500 1600 గుడ్లు వచ్చేస్తాయి. 10 రూపాయలు కూడా అమ్మినా రోజు నాకు 16,000 రూపాయలు నా దగ్గర ఉంటాయని ఒక క్యాల్కులేషన్. సో ఆయన ఎస్టిమేషన్ ఏందో ఒక lakhs of rupees ఆయనకు కోళ్ళల్లో వస్తుంది అనేది ఆయన ఆలోచన. ఎందుకంటే క్యాల్కులేషన్ మిస్టేక్ అయినది. సో నేను 10 రూపాయలు అమ్ముతున్నా అంటే దాంట్లో లేబర్ కాస్ట్ అన్ని ఉంటాయి, మార్కెటింగ్ ఎలా చేస్తున్నాను, నా 10 రూపాయలు ఇంటికి తీసుకెళ్తే 10 రూపాయలు, ఫామ్ దగ్గర 10 రూపాయలు కాదు, ఇన్ని వేసాడు. సో ఆయన స్టార్ట్ చేశాడు. కోళ్ళు బాగా పెరిగాయి. చెప్పాను కదా, కోళ్ళు పెంచడం రాకెట్ సైన్స్ కాదు. ఆయన పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత ఏమైంది, ఆయనకు గుడ్లని పేరుకోబోతున్నాయి అనమాట. రోజు 1500 గుడ్లు వచ్చేస్తున్నాయి. ఆయన ఎవరు కొంటోలు తెలియదు, ఆయన ఫామ్ ఉందని నాకే తెలియదు, అట్లా ఎవరు తెలియదు అనమాట. ఆయన తర్వాత కొన్ని రోజులు అయినాక ఫోన్ చేసేసి, సార్ నా దగ్గర ఇట్లా గుడ్లు బాగా పేరుకపోయినాయి, ఒక 30,000 గుడ్లు నా దగ్గర, ఎవరు ఇట్లా కొనాలో అర్థం అవుతలేదు, ఎవరు చేయాలని అర్థం అవుతలేదు అనమాట. అలా ఎన్నికనం ఎందుకు పోగేసుకున్నాం, మరి అన్నికనం కోళ్ళు ఎందుకు వేసినాం, అసలు మార్కెటింగ్ స్కిల్స్ లేకపోతే అని అనమాట. చేసిన 10 రూపాయలు పోతున్నాయి కదా గుడ్లు మంచిగా అని చెప్పేసి ఆయన చేసినా అనుకున్నాను అనమాట. సో అప్పుడు ఏమైంది, నేను ఒకటి పంపించారు ట్రేడర్ని. పంపించేస్తే ఆయన పోయినాక రూపాయికి ఒక గుడ్డి అన్నాడు అనమాట. 1 రూపీకి 1 egg. ఎందుకంటే నీ దగ్గర ఉన్నాయి 2000 బర్డ్స్, నువ్వు 30,000 గుడ్లు ఎట్లా పోగేసినావు అంటే పాత గుడ్లు అవి. చాలా స్టోరీస్. సో ఇన్ని ట్రేడర్స్ ఇంతగానం బాధ పెడతారు అనమాట. ఆయనకు రోజుకి 1500 గుడ్లు అమ్ముకోవాలన్న, 10 రూపాయలకు అమ్ముకోవాలన్న నాకు ఆశ ఉంది తప్ప రోజు 1500 గుడ్లు ఎవరుకుంటారన్న ఆలోచన లేదనమాట ఆయనకి. సో ఇప్పుడు మేము ఇంత దాకొచ్చాక మేము 2500 కోళ్ళు ఉన్నాయండి మా దగ్గర. సో 2500 గుడ్లని మేము 15 రూపాయలు మార్కెట్ చేసుకుంటే మాకు ప్రాఫిటబుల్. నేను 10,000 గుడ్లు కూడా చేయొచ్చు, కానీ 5 రూపాయలకే పోతుంది గుడ్డు. అప్పుడు నేను ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గించుకుంటాను. సో వీళ్ళు ఏంటి అంటే ఇలా పులిని చూసి నక్క బాతలు పెట్టుకున్న సందర్భంలో చాలా మంది ఇదే పని చేస్తున్నారు. ఓన్లీ ప్రాఫిట్ లో ఆరిజిన్ లో ఒకటే ప్రాఫిట్ దృష్టితో కోళ్ళని చూడడం వల్ల ఈ లాసెస్ అనే వాళ్ళు వస్తున్నాయి అనమాట. తర్వాత ఇంకో విషయం, ఎక్కడ లాస్ చేస్తారు, యాజమాన్య పద్ధతులు రావు, ఎలా పెంచాలో తెలియదు. తర్వాత కాస్ట్ కట్టింగ్, స్టేట్ కాస్ట్ కట్టింగ్ అంటారు. గుడ్డు 5 రూపాయలు కావాలని ఒకే ఒక పాయింట్ తోని వాటికి న్యూట్రిషన్స్ లేని ఏవో తక్కువ కాస్ట్ ఫీడ్ వేయడము, తక్కువ కాస్ట్ ఆకులు అల్ములు వేయడము, ఒక క్యాలిక్యులేషన్ లేకుండా. ఎందుకంటే న్యూట్రిషన్స్ లేకపోతే ఏదైనా మనుషులమైనా లేకపోతే పశువులైనా ఏవైనా వాటికి న్యూట్రిషన్స్ 100% కావాలి. సో న్యూట్రిషన్స్ మీద వాళ్ళకి ఐడియా లేకుండా ఏది పడితే అది వేసేయడము, తక్కువ కాస్ట్ వేయడము, ఇలా అయిపోయి ప్రొడక్షన్ తగ్గిపోవడము, కోళ్ళు చనిపోవడము, వెయిట్ రాకపోవడం, ఇట్లా కూడా లాస్ అవుతున్నారు అనమాట. సో కంప్లీట్ ఏంటి అంటే అసలుకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక అవగాహనకు వస్తే అసలుకి లాసే ఉండదు అసలు దాంట్లో. సో అసలు ఈ కోళ్ల పెంపకంలో లాభాలు రావాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటండి? సో ఇప్పుడు లాభాలు రావాలంటే ఆల్రెడీ నేను నష్టాలు చెప్పానండి. జనరల్ గా మనకు 2 టర్మ్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్తే ఏం చేసుకోవాలి అంటే అవుట్ టు డూ బిజినెస్ కాదు, హౌ నాట్ టు డూ బిజినెస్ అని నేర్చుకోవాలన్నమాట. అంటే ఎలా చేయకూడదు అనేది తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తున్నాం ఈ బిజినెస్ లో, ఇప్పుడు ఎలా చేయకూడదు అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ విషయం ఏంటి అంటే అసలు మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, మనం ఇక్కడ మార్కెట్ చేద్దాం అనుకుంటున్నాము, కంప్లీట్ ఒక 1 year ప్లాన్ వచ్చేసేయాలి మనకు. ఎందుకంటే స్టార్టింగ్ ఇస్ వెరీ ఈజీ, బిగిన్ అందరు చేస్తారు, ఏం చేసే వాళ్ళే సక్సెస్ అవుతారు. సో ఏం చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఎండ్ కూడా ఆలోచించుకోవాలి మనం. తర్వాత బ్రీడ్ సెలెక్షన్, అంటే ఈ కోడి మార్కెట్ లో బాగుంటుంది లేదా. ఇప్పుడు BV380 ఉంది, చాలా మంది BV380 గుడ్లు ఎక్కువ పెడుతుంది మన దగ్గర కోళ్ళల్లో, అలాగే RR బాగానే పెడుతుంది. సో అది ఖాళీ గుడ్లు బాగా పెడుతుంది, రోజుకో గుడ్డు పెడుతుంది అనే ఆలోచనలో కోడి కొంటున్నారు తప్ప ఈ గుడ్డుకి మార్కెట్ ఉందా లేదా. సో అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఈము బర్డ్స్ వేశారు, ఈము బర్డ్స్ బాగా అవుతాయి, ఇప్పుడు 50 kgs అవుతుంది, కానీ ఎవరు తినలే అది. ఎందుకు తింటారు, తినలేరు, దానికి మార్కెటింగ్ లేదు, చికెన్ సెంటర్ లేవు, దానికి ఏం లేదు, చాలా లాస్ వచ్చేసింది. సో ఇది బర్డ్ సెలెక్షన్ బాగుండాలి, చేసే పద్ధతి సెలెక్షన్ బాగుండాలి, కంప్లీట్ అవగాహన ఉండాలి, తర్వాత మార్కెటింగ్ మీద కంప్లీట్ అవగాహన ఉండాలి. అప్పుడు ఈ స్ట్రీమ్ అంతా ఫిక్స్ అయిన తర్వాత వీళ్ళకి లాస్ ఏమంటారు ప్రాఫిట్ రాకుండా ఎవరు ఆపుతారో మనం ఎవరు చూడలేము అనమాట. దేర్ ఇస్ నో ఛాన్స్ దేర్ లాస్.
ఇక ఏదో ఒక దరిద్రం ఉంటే తప్ప వాళ్ళు అసలు లాస్ అవడానికి ఛాన్స్ లేదు. జనరల్ గా ఒక ఎగ్ ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఎగ్ వచ్చేసి 21 days మనకు అట్ రూమ్ టెంపరేచర్ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకు 30 days వరకు ప్రాబ్లం లేదు అసలు. ఈ సమ్మర్ కండిషన్స్ లలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా ఉంటుంది. ఎందుకోసం అంటే గుడ్లు షెల్ఫ్ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. సో చూసారు కదా వ్యూయర్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.